శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంభూక సంహారము. భీష్ముడు పలికెను, ఓ స్వామి, పురాణముల ఆధారంగా ఉత్తమమైన కథలన్నీ మీరు నాకు సెలవిచ్చారు. అలాగే శ్వేతుడు బ్రహ్మాండమును తన గురువుకి సమర్పించిన విషయం కూడా చెప్పారు. అతడు అన్నదానం చేయని కారణంగా తన అస్థికలను తనే నాకవలసిన స్థితి వచ్చిందని విని ఆ ఆశ్చర్యకరమైన కథను వినవలనని కుతూహలంగా ఉన్నది. అంతేకాదు, ఈ పృథ్వీలో అన్నదానం చేసిన కారణంగా స్వర్గమును పొందిన రాజుల గురించి వినగోరుచున్నాను. యాగములో అన్నదానం మీద ఆధారపడినవి. యాగం అనరించిన వాడు స్వర్గమునకు వెళ్ళెదరు. మహాత్ముడైన శ్వేతునికి ఈ బుద్ధి కలగక అన్నదానం చేయలేదు. శ్వేతుడు అలా చేయుటకు కారణమేమిటి? అహో, అన్నదానం యొక్క మహిమ ఎంతో గొప్పది. ఇహలోకంలో చేసిన దానం వలన పరలోకంలో దాని ఫలితమును అనుభవించి అక్షయమైన స్వర్గవాసమును పొందును. విప్రోత్తములు అన్నదానమును ఉత్తమమైన దానముగా సదా కీర్తింతురు. అన్నదానం వల్లనే సురేంద్రుడు 3 లోకాలను అనుభవించుచున్నాడు. ఈ కారణం వల్లనే బ్రాహ్మణోత్తములు ఇంద్రుని శతక్రతు అని పిలిచెదరు. ఈ అన్నదానం వల్లనే ఇంద్రుడు ఇంద్రపదవిని పొందెను. అతడు అన్నదానం చేసినందువల్లనే స్వర్గమును పొందనని మీ వలన నేను విన్నాను. దీనికి సంబంధించిన ఇతిహాసం ఏదైనా ఉన్నచో దాన్ని వినవలెనని కుతూహలంగా ఉన్నది. ఓ మహాముని, నా యందు దయతో మీరు చెప్పవలెను. పులస్త్యుడు పలికెను, ఓ రాజా, పూర్వం అగస్త్య మహర్షిచే రామునికి చెప్పబడిన ఆఖ్యానం ఇప్పుడు నేను నీకు చెబుతాను. భీష్ముడు పలికెను, అగస్త్యునిచే ఇతిహాసము చెప్పబడి ఆ నృపోత్తముడు ఏ వంశంలో జన్మించాడు? పులస్త్యుడు పలికెను, మహాబలవంతుడైన ఆ రాజు రఘువంశంలో జన్మించెను. అతని పేరు శ్రీరాముడు. దేవకార్యార్థమై భూలోకంలో అవతరించి లంకలో ఉన్న రావణుని సంహరించెను. రావణుని సంహరించి భూలోకమున రాజ్యపాలన చేస్తున్న సమయంలో మహాత్ములైన ఋషులు రాఘవుని మందిరానికి విచ్చేసిరి. అగస్త్యుని ఆజ్ఞగా ప్రతిహారి ఋషుల రాకను విన్నవించుటకు శ్రీరాముని మందిరమునకు వెళ్ళి పూర్ణచంద్రుని వంటి రాముని మోముని చూసి ప్రతిహారి ఇలా పలికెను, ఓ కౌసల్యాతనయ, నీకు మంగళమగుగాక. నీకు సుప్రభాతము రఘునందన. మీ అభ్యుదయం చూచుటకు అగస్త్యాది ఋషులు ద్వారం వద్ద మీకోసం వేచి ఉన్నారు. భాస్కరుని కాంతి వంటి కాంతి కలిగిన శ్రీరాముడు ఋషుల రాకను విని ప్రతిహారితో, నీవెందుకు వారిని ద్వారం వద్ద నిలబెట్టావు? వెంటనే వారిని లోపలికి తీసుకుని రా అని పలికెను. రాముని మాటలు విన్న ప్రతిహారి ఆనందంతో ఋషులను త్వరగా లోపలికి తీసుకుని వచ్చెను. శ్రీరాముడు ఆ మునులు లోనికి రావడంతో శ్రీరాముడు వారికి ఎదురిగి వారికి నమస్కరించి వారికి ఆసీనులు కావడానికి ఆసనాలు సమర్పించెను. దర్భలు పరచబడిన సౌకర్యవంతమైన బంగారు ఆసనములలో వారు ఆసీనులైన పిదప పురోహితుడు వారికి పాద్యమును ఆచమనీయము సమర్పించెను. శ్రీరాముడు వారి కుశలం అడిగి తెలుసుకొనెను. అనంతరము వేదవిధులైన మహర్షులు ఇలా పలికిరి, ఓ మహాబాహు, ఓ రఘునందన, నీకు సర్వత్రా కుశలమగుగాక. శత్రు సంహారం చేసి కుశలంగా ఉన్న నీ దర్శనం మాకు సంతోషదాయకం. దురాత్ముడైన రావణుడు నీ పత్ని అయిన సీతాదేవిని అపహరించాడు. ఆమె శక్తి వల్లనే అతడు మృతుడయ్యాడు. ఇతరుల సహాయం లేకుండా నీ ఒక్కడివి ఆ రాక్షసుని యుద్ధంలో సంహరించావు. నీ కార్యానికి సమానమైన కార్యం చేసిన వారు లేరు. మేమందరము నీతో మాట్లాడుటకు వచ్చితిమి. నీ దర్శన మాత్రమున మేమందరము పునీతులమయ్యాము. ఓ వీరుడా, రావణుని వధించి అందరి కన్నీళ్లను తుడిచావు. అందరికీ అభయం ప్రసాదించావు. ఓ కాకుత్స, నీ విజయం మాకు ఆనందము. నిన్ను దర్శించి నీతో మాట్లాడినాము. ఇక మా ఆశ్రమాలకు వెళ్ళెదము. ఓ పరంతప, నీవు ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇంద్రుని ధనస్సు, అక్షయ తూణీరములను, కవచమును ఇచ్చాను. నీవు తిరిగి నా ఆశ్రమానికి విచ్చేయవలను. పులస్త్యుడు పలికెను. ఇలా పలికి ఋషులందరూ వారి వారి ఆశ్రమాలకు వెడలిరి. వారు వెడలిన పిదప వీరందరూ నన్ను స్తుతించి వారి ఆశ్రమాలకు విచ్చేయమనిరి. కారణం ఏమై ఉండవచ్చును? నేను వెంటనే అగస్త్యుని వద్దకు వెళ్ళాలి. దేవతలకు కూడా తెలియని అతని కార్యాలు ఏమిటో తెలుసుకొనవలెను అని అమిత తేజోవంతుడైన రఘునందనుడు యోచించెను. పిదప ధర్మమే పరమగతి, నా ధర్మం నేను తప్పక నెరవేరుస్తానని తలచెను. ఆ రాముడు 10,000 సంవత్సరముల కాలం పరిపాలించెను. యజ్ఞయాగాలు చేయుచు ప్రజలను పరిరక్షిస్తూ 10,000 సంవత్సరాల కాలం 1 సంవత్సరంలా గడిపెను. ఒకనాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతుడైన తన కుమారుని దేహాన్ని తీసుకొని రాజద్వారం వద్దకు వచ్చి ఇలా పలికెను, కుమారా, పూర్వజన్మలో నేనేమి పాపం చేశానో ఒక్కగానొక పుత్రుడవైన నీ మరణం నేను చూడవలసి వచ్చింది. యవ్వనం కూడా సమీపించిన 5 సంవత్సరముల బాలుడవు. అకాల మృత్యువు పాలై నాకు మిక్కిలి దుఃఖం మిగిల్చావు.
పితృకార్యములు చేయకుండానే యముని వద్దకు వెళ్ళిపోయావు. నాకంటే ముందుగా నీకు మృత్యువు రావడం వల్ల రాముడేదో పాపం చేశాడని వ్యక్తమైంది. నేను నా భార్యతో మరణించిన పిదప బాలవధ, స్త్రీవధ, బ్రాహ్మణవధ అనే 3 పాపములు రామునిలో ప్రవేశిస్తాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. పులస్త్యుడు పలికెను. రాఘవుడు దుఃఖశోక సమన్వితుడైన ఈ వృద్ధుని మాటలు విని వశిష్ఠునితో ఇలా పలికెను. ఈ పరిస్థితిలో ఇప్పుడు నేనేమి చెయ్యాలి? అగ్నిలో దూకి నా ప్రాణం సమర్పించవలెనా, లేక పర్వతంపై నుంచి దూకవలెనా? ఈ బ్రాహ్మణుని మాటలు విన్న నేను ఎలా పునీతుడనగదును? పులస్త్యుడు పలికెను. వశిష్ఠునికి సమీపంలో ఉన్న నారదుడు రాముని దీనవచనములు విని ఇలా పలికెను. ఓ రామ, కాలం సమీపించినప్పుడు ఆయువు తీరును. పూర్వం కృతయుగంలో బ్రాహ్మణ ప్రాబల్యం ఉండేది. బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు. బ్రాహ్మణుడు కానివారు తపమాచరించేవాడు కారు. వారందరూ చిరంజీవులై జీవించేవారు. త్రేతాయుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు ఉత్తములైరి. ద్వాపరంలో అధర్మము వైశ్యులను, శూద్రులను పొందినది. వారి విధంగా ఉండడం వలన అసత్యం ఉద్భవించింది. అప్పుడు అధర్మం 3 పాదములు, ధర్మము 1 పాదము పొందింది. బ్రాహ్మణుల సారథ్యంలో మిగిలిన వర్ణములు నడచడం వలన ధర్మము మరొక పాదం పొందినది. అంటే 2 ధర్మము, 2 అధర్మము. ఆ యుగంలో అనగా ద్వాపరయుగంలో తపస్సు వైశ్యులలో ప్రవేశించింది. అప్పుడు 3 యుగములు అధర్మము ధర్మమునకు ఎదురొడ్డెను. ఓ రామ, తర్వాత కలియుగం వచ్చింది. అప్పుడు అధర్మము అనృతము హెచ్చుమీరినది. కలియుగంలో శూద్రులు తపమాచరింతురు. కానీ ఈ యుగంలో శూద్రులకు తపమాచరించు అధికారం లేదు. ఓ రాజా, దుర్బుద్ధి అయిన శూద్రుడు ఒకడు నీ రాజ్యంలో ఉగ్రతపమాచరించుచున్నాడు. అందువలనే ఈ బాలుడు మరణించాడు. ఏ దేశంలో అయితే మానవుడు దుర్బుద్ధితో అకార్యం కానీ అధర్మం కానీ ఆచరించునో ఆ మానవుడు ప్రళయకాలం వరకు నరకమును పొందును. ఆ రాజ్యమును పరిపాలించు రాజుకు అదే పాపంలో 4వ వంతు లభించును. ఓ పురుష శ్రేష్ఠ, నీ రాజ్యంలో అటువంటి దుష్కర్మ ఎక్కడ జరుగుతోందో తెలుసుకుని దాన్ని నియంత్రించుటకు ప్రయత్నించు. అలా చేయడం వలన నీకు ధర్మం వృద్ధి చెందుతుంది. అంతేకాదు, ఈ బాలుడు కూడా బతుకుతాడు. పులస్త్యుడు పలికెను. నారదుని మాటలు విని రఘునందనుడు ఆశ్చర్యంతో ఆనందంతో లక్ష్మణుని పిలిచి ఇలా పలికెను. ఓ లక్ష్మణ, ఆ బ్రాహ్మణుని సమాధానపరచు. ఈ బాలుని శరీరమును నూనె నింపిన ద్రోణములో భద్రపరచు. గంధము, సుగంధ ద్రవ్యములతో నిండిన తైలంతో ఈ బాలుని దేహం క్షయం పొందకుండా భద్రపరచు. పులస్త్యుడు పలికెను. ఈ విధంగా శుభలక్షణ సంపన్నుడు సౌమిత్రి అయిన లక్ష్మణుని ఆదేశించి మనసులో పుష్పక విమానమును రమ్మని ఆదేశించెను. రాముని అభిప్రాయం తెలిసిన వెంటనే హేమాలంకృతమైన పుష్పక విమానం రాముని కడకు వచ్చెను. ఆ పుష్పక విమానం వినమ్రతతో అంజలి ముద్రలో, నమస్కార ముద్రలో, ఓ రాజా, ఓ మహాబాహు, నీ కింకరుడును, నీ ముందున్నాను అని పలికెను. ఆ నరాధిపుడు పుష్పక విమానం యొక్క మాటలు విని కొంత తడవ ఆలోచించి మహర్షులకు అభివాదమునర్చి పుష్పక విమానం నెక్కెను. శ్రీరాముడు భరత లక్ష్మణులను రాష్ట్ర రక్షణకు నియోగించి ధనుస్సును, అక్షయ తూణీరములను, కాంతివంతమైన కత్తిని తీసుకుని అతన్ని వెతుకుటకు పశ్చిమ దిశగా బయలుదేరెను. అక్కడి నుంచి హిమవంతుడున్న ఉత్తర దిశకు వెళ్ళను. అక్కడి నుంచి తూర్పు వైపు వెళ్ళి సదాచార సంపన్నులు నిర్మలరు అయిన ఋషులను చూసెను. అక్కడి నుంచి శ్రీరాముడు హిమవత్పర్వత దక్షిణ పార్శ్వమునకు వచ్చెను. అచట ఒక సరోవరం గాంచెను. ఆ సరోవర సమీపంలో తలకిందులుగా తపమాచరిస్తున్న ఒక తాపసిని చూసెను. శ్రీరాముడు కాకుత్సుడు తపమాచరిస్తున్న తాపసి వద్దకు వెళ్ళి ఇలా పలికెను. అమరుల వలె ప్రకాశించుచున్న ఓ తాపసి, నీవు ధన్యుడవు. నేను దాశరథుడనైన రాముడిని కుతూహలంతో అడుగుతున్నాను. తపస్సు ఏ జాతి వారు ఆచరించినచో వృద్ధి చెందుతుంది? స్వర్గలోకమును పొందుటకు ఏ మార్గం అవలంబించితివి? నీవి తపమాచరించుటకు కారణమేమిటి? నీవు బ్రాహ్మణుడివైనచో నీకు మంగళమగునుగాక. లేక జయింపశక్యం కాని క్షత్రియుడవా, లేక 3వ వాడవైన వైశ్యుడవా, లేక ఇదేదీ కాని శూద్రుడవా? నీవు నిజం చెప్పు. తపస్సు సత్యాత్మకమైనది, నిత్య స్వర్గప్రదమైనది. తపస్సు సాత్వికమని, రాజసికమని 2 విధములు. లోక కళ్యాణార్థం తపస్సు బ్రహ్మచే సృష్టించబడినది. క్షత్రియ తేజస్సు రౌద్రవంతమైనది, దాన్నే రాజసం అంటారు. వారు ఆచరించే తపస్సు రాజసమైనది. మరొకరి నాశనం కోసం చేసేది అసుర మందిరం. ఇందులో రక్తంతో కూడిన అంగములను హోమంలో అర్పించుచూ పొందితే సిద్ధిని పొందాలి లేదా మృత్యువును పొందాలి. నీవు ఆచరించుతున్న తపస్సు
అసురతపం వలె తోచుచున్నది. అందువల్ల నీవు ద్విజుడవు కావని తెలియచున్నది. నిజం చెప్పినచో నీకు తపస్సిద్ధి కలుగుతుంది, లేనిచో నీవు జీవించవు. ఎన్నడూ ఎవరికి ఎటువంటి కష్టము కలిగించని రాముని మాటలు విన్న ఆ తాపసి తలకిందులుగానే ఉండి ఇలా పలికెను. ఓ రాజశ్రేష్ఠ, నీకు స్వాగతం. ఓ రాఘవ, చిరకాలం తర్వాత నీ దర్శనం లభించింది. నేను నీకు కుమారుడను, నీవు నాకు తండ్రివి. నీవు నాకు సాక్షాత్తు తండ్రివి కాకపోయినను ఈ రాజ్యానికి రాజువు కనుక మాకందరికీ తండ్రివి. అందువల్ల నీవు నాకు పూజనీయుడవు. నీ రాజ్యంలో ఉండి మేము తపస్సు చేస్తున్నాము. అందువల్ల ఈ తపస్సులో నీకు కూడా భాగమున్నది. బ్రహ్మదేవుడు పూర్వం అలా సృష్టించెను. ఓ రామ, ఏ రాజ్యంలో తాపసులు సిద్ధి కోసం తపమాచరింతురో ఆ రాజు ధన్యుడు. అందువల్ల నీవే ధన్యుడవు, నేను కాదు. ఓ రాఘవ, నా తపస్సు వలన నీవు సిద్ధిని పొందు. ఏ జాతిలో జన్మించావని నన్ను అడిగావు. నేను శూద్రయోనిలో జన్మించాను, ఉగ్రతపం ఆచరిస్తున్నాను. ఓ రాఘవ, ఈ దేహంతో స్వర్గలోకంను పొందవలనన్న ఉద్దేశంతో తపమాచరించుచున్నాను. ఓ రాజా, నేను అబద్ధం చెప్పలేదు. ఓ కాకుత్స, నేను శూద్రుడను, నా పేరు శంభూకుడు. పులస్త్యుడు పలికెను. శంభుకుడు ఈ విధంగా పలుకుచుండగా కాంతివంతము నిర్మలము అయిన కత్తిని ఒర నుంచి తీసి రాఘవుడు అతని శిరస్సును ఛేదించెను. ఆ శూద్రుడు హతం కావడంతోనే ఇంద్రుడు అజ్ఞాతి దేవతలతో అక్కడికి వచ్చి సాధు సాధు అని ప్రశంసించిరి. దేవతలు సుగంధభరితమైన దివ్య పుష్పవృష్టి కురిపించిరి. దాన్ని వాయువు రాఘవునిపై పడినట్లు వీచెను. సుప్రీతులైన దేవతలు రామునితో ఇలా పలికిరి. ఓ రఘునందన, దేవతా కార్యం నీవు నెరవేర్చావు. ఓ మహావ్రత, నీవేదైనా వరం కోరుకొనము. నీ కార్యం వలన ఆ శూద్రుడు స్వర్గమునకు పొందెను. వారి మాటలు విన్న శ్రీరాముడు ప్రాంజలి అయి సహస్రాక్షుడైన పురంధరునితో, ప్రస్తుత ఇంద్రుని పేరు పురంధరుడు, ఇలా పలికెను. దేవతలు నా యందు ప్రసన్నులైనచో, నేను వరమును పొందుటకు అర్హుడనైనచో, నా కార్యమునందు మీరు ప్రీతులైనచో బ్రాహ్మణ బాలుడు పునర్జీవితుడగునట్టు వరమియ్యవలను. ఇదే నేను మీ నుంచి కోరే వరము. నా అపరాధం వల్ల బ్రాహ్మణుని యొక్క ఒక్కగానొక్క పుత్రుడు అకాల మరణం పొందాడు. అతన్ని తిరిగి బ్రతికించండి. మీకు మంగళమగుగాక. నీ కుమారుని పునర్జీవితుని చేస్తానని మాట ఇచ్చాను. నా మాట వ్యర్థం కారాదు. ఓ దేవతలారా, నా ఆయుష్తో సమానంగా కానీ, అర్ధభాగం కానీ, పావుభాగం కానీ ఆయుష్నిచ్చి బాలుని బతికించవలను. శ్రీరాముని మాటలు విన్న దేవతలు రామునితో ఇలా పలికిరి. ఓ కాకుత్స, నీవు ఈ తాపసిని సంహరించిన మరుక్షణమే ఆ బాలుడు జీవితుడయ్యాడు. ఓ రామా, నీకు శుభమగుగాక. ఓ పరంతప, మేము అగస్త్యముని ఆశ్రమానికి వెళుతున్నాము. శ్రీరాముడు సరి అని పలికి హేమభూషితమైన విమానము నెక్కెను. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.